జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 3 ఎకరాల పరిధిలో ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన దుకాణ సముదాయాలతో పాటు ఆలయానికి సంబంధించిన అన్ని వస్తువులను ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. దేవాలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకోవడంతో గుడి వెనుక రాజకీయాలు తెరపైకి వచ్చాయి. దేవాలయాన్ని ఎండోమెంట్ ఆధీనంలో ఎలా తీసుకుంటారని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎండోమెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దశాబ్దాలుగా దేవాలయ అభివృద్ధి కోసం ధర్మకర్తతో పాటు తాము కూడా ఎంతో కృషి చేశామని అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు. దేవాదాయ శాఖ శ్రీ సహాయ కమిషనర్ దేవాలయ రంగారెడ్డి మరియు కార్యనిర్వహణాధికారి మరియు పరిశీలకులు ఇతర సిబ్బంది సదరు దేవస్థానం స్వాధీనపరుచుకున్నారు. ఇంటి పంచనామా తెలుగులో రాసి చదవగానే చదువుకొని ఇంటికి వాస్తవం కాబట్టి ఎవరి ప్రమేయం ఒత్తిడి లేకుండా మేము సంతకం చేసినది నిజం. విగ్రహాలు ఉన్నాయి. 3 స్వామి వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, లక్ష్మీ పంచలో విగ్రహాలు, చక్రాల వారని పక్కన ఒక పంచలో విగ్రహము, చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి, అమ్మవార్లు 2 పంచలోహాలు అవి, లక్ష్మీ అమ్మవారు రాతి విగ్రహం ఒకటి, మకరతోరణం ఇతడు ఒకటి ఉంది, కవచం 5 పార్ట్స్ ఇతడు. మదన్మోహన్ గారు వాట్సాప్ లో పెట్టి పరిగి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర దేవస్థానంను తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈరోజు గ్రామానికి వచ్చేసి దేవస్థానం సందర్శించి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ గారు మరియు ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రామస్తుల సమక్షంలో ఈరోజు దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనపరుచుకున్నది. ఈరోజు నుండి ఈ యొక్క దేవాలయం పూర్తి నిర్వహణ బాధ్యతలు దేవశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించబడుతుంది. ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన ఈరోజు స్థిరచరాస్తులు ఏమున్నావో పూర్తిగా రాసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ నిమిత్తమై ఒక వారం రోజుల తర్వాత గ్రామస్తులు చర్చించి మాట్లాడి సవివరంగా చెప్పగలం. ఇక్కడ వెండి బంగారు వస్తువు పెద్దగా లేవండి, ఓన్లీ ఇత్తడి సామాగ్రి అవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3 ఎకరాల స్థలంలో దేవాలయం ఉన్నది. షెటర్స్ ఉన్నాయి, అవి షెటర్స్ కూడా ఉన్నాయి. రాసుకుంటారు, ఒక నిమిషం డీటెయిల్స్ వస్తాయి, రాసుకుంటారు. అది వచ్చేటువంటి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ గారు వచ్చారు, తర్వాత ఇన్స్పెక్టర్ మధుబాబు గారు, తర్వాత కొంతమంది దేవస్థాన ఉద్యోగస్తులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, నేను ఈవోగా శ్రీనివాస్ నా పేరు వచ్చాను ఇక్కడికి. ఈరోజు నేను ప్రజెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఈవో ఇక్కడ. అవును, ఇంతకుముందు ప్రజెంట్ వర్కింగ్ షాబాద్ టెంపుల్ సీతారాంపూర్. టైం పడుతుంది.